కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం నేడు జరగబోతుంది. రాత్రి 7 గంటలకు నానక్రమగూడలోని హోటల్ షెరటాన్లోని ప్రారంభమవుతుంది. ఇక సిఎల్పి సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు ఎంపీలకు ఆహ్వానం అందించారు. అలాగే దీనికి సంబంధించి కూడా రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకుంటారు. సిఎల్పి సమావేశంలో తన రాజ్యసభ అభ్యర్థానికి మద్దతు ఇవ్వాలని పార్టీ ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా సింఘ్వి కోరనున్నారు. రేపు అసెంబ్లీలో 11 గంటలకు సింఘ్వి నామినేషన్ దాఖలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం నేడు జరగబోతుంది. రాత్రి 7 గంటలకు ఈ సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది. సిఎల్పి సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు ఎంపీలకు ఆహ్వానం అందించారు. ఇక ఈ సమావేశంలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి పరిచయ కార్యక్రమంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించబోతున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. సిఎల్పి సమావేశంలో తన రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని పార్టీ ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా సింఘ్వి కోరనున్నారు. రేపు అసెంబ్లీలో 11 గంటలకు సింఘ్వి నామినేషన్ దాఖలు చేస్తారు. ఇక ఈ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.